అందరికీ షలోం. రెండవ మాసపు శుభాకాంక్షలు. మరి మొదటి నెల ముగించుకున్నాము. మన పితరులు కూడా తమ యాత్రలో మరి ఎర్ర సముద్రమును దాటి సీనాయి వైపు కదులుతున్న రోజులలో మనం ఉన్నాము. అదేవిధంగా మన రక్షకుడు విమోచకుడైన నజరేడైన యాషువా ఆయన సమాధిని గెలిచి లేచి మహిమలో అనేకులకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆ యొక్క షావోతు పండుగ వరకు, అనగా ఆ పెంతెకోస్తు పండుగ వరకు, మరి పెంతెకోస్తు పండుగ ముందు 10 రోజుల ముందుగా ఆయన ఆరోహణమైనట్టుగా మనము లేఖనంలో చూడగలము. ఇది రెండవ మాసము. అయ్యార్ అనే హిబ్రూలో అయ్యార్ అనే ఈ నెల పేరు. మరి ఈ దినమున పరలోకపు తండ్రి మన కొరకు ఏదైతే ఆత్మీయ ఆహారం సిద్ధపరిచాడో, మరి లేఖన భాగం చదివిన గలతీ పత్రికను బట్టి మీకు కొంతవరకైనా అవగాహన కలిగి ఉంటుంది. అయితే ప్రభురాత్రి భోజనమును వారు ఆచరించిన తర్వాత, అనగా పస్కా రాత్రి భోజనమును కొరింథీ సంఘంలో మరి 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఆ యొక్క రాత్రి భోజనం గురించి స్పష్టంగా రాయబడి ఉంటుంది కదా. వారు ఆ పండుగ ఆచరించిన తర్వాత కొరింథీ సంఘానికి పత్రికలు రాస్తున్నాడు అపోస్తలుడైన సౌలు గారు. పౌలు గారుగా పిలువబడుతున్న సౌలు గారు పత్రిక రాస్తూ అంటున్నాడు అన్నట్టు ఆయన. అదేవిధంగా అనేక పత్రికలు గలతీ సంఘానికి, మరి కొలసీ సంఘానికి, ఇలా ఎఫెసీ సంఘానికి ఆయన పత్రికలు రాస్తూ మరి ఏ విధంగా ఆత్మానుసారంగా మీరు నడుచుకోవాలి, మీరు ఆత్మచేత నడిపించబడుతున్నట్టయితే, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైతే మీరు ఏ విధంగా ఉండాలి అని ఆ ఉపదేశాలను ఆయన మనకు స్పష్టముగా మరి 2000 సంవత్సరాల క్రితం రాసిపెట్టిన పత్రికలు ఈరోజు మనకు ఆ పత్రికల ద్వారా అపోస్తలుడైన పౌలు గారు, సౌలు గారు మనతో మాట్లాడుతున్నట్టుగా మనము మరి ఈ యొక్క దినమున, ఈ నెల ఆరంభ దినమున కొన్ని సంగతులు, ఏ విధంగా మనము ఆత్మ వలన నడిపించబడుతున్నాము, ఆత్మఫలాలు మనము ఏ విధంగా ఫలించాలి, మరి ఆత్మవరాలు మనం పొందుకోవాలంటే ముందుగా ఆత్మవరాలు పొందుకోవాలి మనమంటే ఆత్మఫలాలు ఫలించే వారంగా ఉన్నామా? ఎవరు ఆత్మఫలాలు ఫలించడానికి ప్రయత్నిస్తారు? ఆత్మఫలాలు ఎన్ని తెలిసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఆత్మఫలాలు ఎన్ని? చాలామంది ఎత్తారు, థ్యాంక్ యూ. 9 ఆత్మఫలాలు. సో ఆ ఆత్మఫలాలు, 9 ఆత్మఫలాలు మనం ఫలించే వారంగా ఉన్నామా? మరి కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. మరి సిల్వెస్టర్ అన్న ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు, తర్వాత వచనాలు మీరు చదవండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపించబడితరని మీకు తెలియను. ఇందుచేత ఎలోహిం ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యాషువా శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యాషువానే ఎలోహిం అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేస్తాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిం స్తోత్రం.
సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. తండ్రి, చిన్న మంద భయపడుకుమని చిన్న మందుకు అభయమించిన గొప్ప తండ్రి, ఈ చిన్న మందని మీరు జ్ఞాపకం చేసుకుని రాజా. జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీ సంకల్పంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉంటారు, అక్కడ ఉంటారని వాగ్దానం ఇచ్చిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం మాకు మీరు బయలుపరిచిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం రాజా. గత నెలప్పుడు ఆరాధన నుండి తండ్రి ఈ నెలప్పుడు ఆరాధన వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై మీరు ఇచ్చిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ దాసుడు తండ్రి వాక్యం చెప్పబోచుండగా తండ్రి మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసారమైన వాక్యం వినగల చెవులు మాకు దయచేయము రాజా. ఆత్మానుసారమైన జీవితం జీవించటకు మరి దయచేయము రాజా. తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యాషోవా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిల్వెస్టర్ అన్న, థ్యాంక్ యూ. కాబట్టి ఈ యొక్క కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, పరిశుద్ధులైన ఓ కొరింథీ సంఘస్థులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు ఆత్మ సంబంధమైన కృపావరములు మీరు పొందుకోవాలంటే, ఒకప్పుడైతే మీరు అన్ని జనులుగా ఉన్నారు, తెలియని మూగ విగ్రహాలను మీరు సేవించిన వారు, ఇష్టానుసారంగా ఎటంటే అటు నడిచిన వారు. కానీ ఇప్పుడు మీలో ఏ ఒక్కరు కూడా యాషువా శాపగ్రస్తుడని మీరు చెప్పలేరు. ఎందుకు ఈ మాట రాస్తున్నాడు? మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. కాబట్టి మీ కొరకు బలియాగమైన యాషువా శాపగ్రస్తుడని మీరు అంత మాత్రము చెప్పలేరు. ఎందుకు? మిమ్మల్ని శాపముల నుంచి విడిపించడానికి కొరకు ఆయన శాపగ్రస్తమైనాడు. కాబట్టి ఎవరు కూడా పరిశుద్ధాత్మ వలన తప్ప ఆయననే రక్షకుడని, మెస్సయ్య అని ఒప్పుకోజాలరు. కాబట్టి మీరు ఒప్పుకున్నారు ఆయన మెస్సయ్య అని, ఆయన రక్షకుడని. అందుకే ఆయన శరీరంలో రక్తములో మీరు పాలు పెంపులు పొందారు, ఆశీర్వచన పాత్రలు చేయివేశారు. వెంటనే రాస్తున్నాడు ఈ పత్రిక 11వ అధ్యాయం తర్వాత మరి కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన వరములు, వాటి గురించి నేను తెలియపరచాలనుకుంటున్నాను మీకు. మరి ఇదే అధ్యాయంలో రాస్తూ ఉంటుంటాడన్నట్టు, ఒకే ఒక్క ఆత్మ వలన కొందరికి మీలో బుద్ధివాక్యమును, కొందరికి జ్ఞానవాక్యమును, కొందరికి విశ్వాసమును, కొందరికి స్వస్థపరచు వరమును, కొందరికి అద్భుతాలు చేసే శక్తిను, కొందరికి ప్రవచన వరమును, కొందరికి ఆత్మల వివేచనను, కొందరికి భాషలు మాట్లాడే వరము, కొందరికి భాషల అర్థము చెప్పేది. ఇక్కడ కూడా 9 విషయాలు చెప్తుంటాడన్నట్టు. ఆత్మవరాలు కూడా కృపావరాలు 9 విషయములు చెప్తాడు. నేను వీటి గురించి ఇప్పుడు ఈరోజు ధ్యానించడం లేదు. అనగా వీటిని మనము పొందుకోవాలంటే, బుద్ధివాక్యముని ఉపదేశించాలంటే, జ్ఞానవాక్యముని ఉపదేశించాలంటే, నువ్వు నిజంగా అద్భుతాలు చేసే శక్తి నీవు పొందుకోవాలంటే, స్వస్థత వరము నీవు పొందుకోవాలంటే, ప్రవచన వరము నీవు కలిగి ఉండాలంటే, మరి భాషలు మాట్లాడే ఆ యొక్క ఆత్మ అభిషేకముని కావాలంటే, భాషలు ఎవరు మాట్లాడారు? ఆ యొక్క పెంతెకోస్తు పండుగ సందర్భమున వారందరి మీద, 120 మంది మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వారు ఏ భాషలు మాట్లాడారు? భూమి మీద ఉన్న భాషలు మాట్లాడారు, భూమి మీద లేని భాషలు కాదు. కాబట్టి ఆ భాషలు నువ్వు మాట్లాడాలంటే, ఆ భాషల అర్థము నీవు చెప్పాలంటే, లేదా ఆత్మలను చూసి వివేచన, కొందరిని చూస్తేనే మరి కొందరు వివేచిస్తూ చెప్తారన్నట్టు, ఈ పలానా వ్యక్తి ఇలాంటి వాడు, ఈ పలానా సహోదరి ఇలాంటి వ్యక్తి అని వారిని చూసిన వెంటనే వారితో మాట్లాడుతున్నప్పుడే వారిని, అంటే వారి యొక్క మాట విధానము, వారి ప్రవర్తన విధానము, వారి కూర్చుండుట, వారు నిలుచుండుట, వారు నడుచుట, వీటిని చూసే కొందరు వివేచన వరంతో చెప్తుంటారు, పలానా సహోదరుడు నిజంగా అతను యోగ్యుడు అని, పలానా సహోదరి యోగ్యురాలు అని.
సో ఇది దేని బట్టి చెప్తారంటే ఆ ఆత్మ వివేచన వారికి ఉంటుంది. కాబట్టి పరిశుద్ధులారా, పరిశుద్ధ సంఘస్థులారా అని అలనాడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఈరోజు మన గురించి మనం ధ్యానించుకుందాం, మన గురించి మనము పరిశీలన చేసుకుందాం. అవును, నేను ఆ ఆత్మవరాలు ఫలించాలంటే నేను ఏం చేయాలట? గలతీ సంఘమునకు రాస్తున్నాడు. మరి మనం రాస్తూ చదువుకున్న గలతీ పత్రికలో గలతీ సంఘానికి రాస్తూ చెప్తుంటాడు. 5వ అధ్యాయము 16-17 వచనాలు. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఓ పరిశుద్ధ సంఘస్థులారా, ఓ పరిశుద్ధ సమాజమా, ఓ ఎలోహిం బిడ్డలారా, ఓ పరిశుద్ధాత్మని చేత నింపబడాలని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని ఆశపడుతున్న ఓ సంఘమా, మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే అప్పుడు మీరు శరీర ఇచ్చలను గురించి ప్రయాసపడరు. శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి మీరు చూడరు. ఎందుకు? శరీరము ఆత్మకు, ఆత్మ శరీరము ఈ రెండు ఎప్పుడూ విరుద్ధమే. ఇది ఎల్లప్పుడూ పోరాటమే సుమా పరిశుద్ధులారా. ఎప్పటి వరకు అంటే ఈ లోకంలో చివరి దినం మన యాత్ర ముగించే వరకు ఇది పోరాటమే. ఈ దేహానికి, ఈ శరీరముల అవయములకు, ఈ యొక్క మనలో ఉన్న ఆత్మకు ఎల్లప్పుడూ ఇది పోరాటమే. ఇది ఎల్లప్పుడూ పోరాటమే. కాబట్టి అందుకే రోమాపత్రికలో ఒక మంచి మాట రాస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇది ఇలానే పెట్టుకొని రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమిల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 12, 13, 14 వచనాలు రాస్తుంటాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఓ సహోదరులారా, ఓ పరిశుద్ధులారా, మనం ఇంకెంత మాత్రము ఈ శరీరమునకు రుణస్థులము కాము. ఎందుకంటే మీరు శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తే మీరు ఏంటి? మీరు ఇంకా శరీర సంబంధులే, భౌతిక సంబంధులే, మీరు ఆత్మ సంబంధులు కాదు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఈ ఆత్మ చేత ఆ శరీర క్రియలను చంపాలి. దేని సహాయం ద్వారాట? పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, ఆత్మ సహాయము ద్వారా ఈ యొక్క శరీర సంబంధమైన క్రియలను మనము చంపుకునే స్థితిలోకి వెళితేనే మీరు ఆత్మానుసారులు. మనము మరి తొందరపడి మాట్లాడుతుంటుంటాము, కోపంగా మాట్లాడుతుంటుంటాము, సహోదరుల ఎడల మనము ప్రేమ కలిగి ప్రవర్తించము. మరి పోయిన సబ్బాత్ మెసేజ్కు చాలామంది ఫోన్లు చేశారు. ఏమైందన్నా అంత ఉగ్రరూపం చూపించారు, ఏం జరిగింది, ఎప్పుడు మీరు అంత కోపంగా మాట్లాడింది మేము ఎన్నడూ చూడలేదు అని చాలామంది, నిజంగా చాలామంది అని నాకు డౌట్ వచ్చేప్పుడు నేను చూశాను, ఆ మెసేజ్ విన్నాను, యూట్యూబ్లో చూశాను. అవును, నాకే ఆశ్చర్యం వేసింది. నేను ఇంత కోపంగా మాట్లాడానా, ఇంత కోపంగా ఎందుకు, ఇంత కఠినంగా మాట్లాడానా? మరి పరిశుద్ధులారా, కొన్ని మార్లు పరిశుద్ధాత్ముడే సంఘాన్ని ప్రేమించి మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడనే వాగ్దానము అది మన పక్షాన స్థిరపరచబడినట్లుగా అది ఎవరి గురించి మాట్లాడించాడనేది పరలోకపు తండ్రికి తెలుసు, పరిశుద్ధాత్మునికి తెలుసు. అది అనేకులకు మరి కొందరు ఫోన్ చేసి అన్న ఇది నాకే చెప్పినట్టుగా ఉంది అని అన్నారు. కాబట్టి అది ఎవరిని ఉద్దేశించి చెప్పాలని కాదు సుమా. కాబట్టి ఈ దినమున అందరిని ఉద్దేశించి మాట్లాడుచున్నాను. మనము ఆత్మఫలాలు ఫలించాలి అంటే, మనం ఆ కృపావరములు, ఆత్మ ద్వారా కృపావరములు మనం పొందుకోవాలంటే, సో ఇది ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నది. కృపావరములు పొందుకోవాలంటే ఆత్మఫలాలు ఫలించాలి. ఎవరు ఆత్మఫలాలు ఫలిస్తారు? ఆ ఆత్మఫలాలు ఎలా ఫలిస్తారు? సో కాబట్టి ఈ యొక్క శరీరమునకు, ఈ యొక్క ఆత్మకు ఎప్పుడు విరుద్ధమే. కాబట్టి ఈ ఆత్మ చేత ఆ శరీర క్రియలను మనము చంపితేనే ఏమవుతామంటే మనము జీవిస్తామట. మనము నిత్యము జీవించాలంటే ఆత్మ సహాయముతో శరీర సంబంధమైన క్రియలను మనము చంపుకోవాలి. 14వ వచనం చెప్తున్నాడు, రోమాపత్రిక 8:14. ఎలోహిం ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ ఎలోహిము కుమారులై ఉందురు. కాబట్టి ఎవరు ఆ యొక్క ఆత్మచేత నడిపించబడి ఆ యొక్క శరీర సంబంధమైన క్రియలను చంపుతారో వారే ఆయన పిల్లలట, వారే ఆయన పిల్లలు అని ఈ శరీర సంబంధమైన క్రియలు చాలా స్పష్టంగా ఉన్నవి. మీకు తెలుసు కదా, గలతీ పత్రికలో ఆయన చెప్తూ ఉంటాడు 19-20 వచనాల్లో చూసినట్టయితే,
శరీర సంబంధమైన శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. పెద్ద తాడి చెట్టంత లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు, చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అయ్యా, శరీర సంబంధమైన మీకు అందరికీ తెలుసు, మీకు తెలియదని కాదు, కాబట్టి నేను వాటి గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకోలేదు. సో వాటిని దేని ద్వారా మనం జయించాలట పరిశుద్ధులారా? ఆయన ఆత్మతో మనము జయించాలట. ఆయన ఆత్మతో మనము జయిస్తే మనం అప్పుడు ఆత్మ ఫలములు ఫలించే వారముగా ఆ లిస్టులో చేర్చబడతాము. కాబట్టి ఎవరైనా 9 ఆత్మఫలాలు పరిశుద్ధ గ్రంథం చూడకుండా చెప్పగలిగేవారని ఉంటే మీరు 9 ఆత్మఫలాలు పరిశుద్ధ గ్రంథం చూడకుండా, చిన్ని మైక్ ఇవ్వండి చిన్నికి, పరిశుద్ధ గ్రంథం చూడకుండా చెప్పాలి. సో ఎడిసన్ గారు ఆ రోజు గిఫ్ట్ ఇచ్చారు, వెంటనే ఇచ్చారు చెప్పిన వారికి. మరి నేను కూడా వెంటనే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. మైక్ ఇవ్వండి. ఆత్మఫలాలు 9 ఉన్నవి. సో ఈ యొక్క శరీర సంబంధమైన శరీర కార్యాల గురించి నేను అడగడం లేదు. ఆత్మఫలాలు 9 ఉన్నవి. ఆ 9 మరి మనము ఫలించే దిశగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనము, విశ్వాసం, దయాళుత్వం 7 వచ్చినాయి. సాత్వికం, దయాళుత్వం ఆల్రెడీ వచ్చింది. ఇంకొకటి సాత్వికము. ఓకే, వన్స్ మోర్, ఇంకొకసారి ఆర్డర్లో చెప్పుకున్న పర్లేదు. 9 కావాలి. ఎవరు మీరు మధ్యలో ప్లీజ్ ఎవరు అందించకూడదు, దాన్ని డిస్టర్బ్ చేయాలి. ఓకే, ఆశా నిగ్రహం. సో గిఫ్ట్ ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. సో ఎందుకంటే మర్చిపోతున్నా, గిఫ్ట్ ఇస్తాను తర్వాత ఇస్తా అంటే మర్చిపోతున్నా కాబట్టి మరి ఎడిసన్ గారు ఒకసారి అలానే ఒకసారి 2 సార్లు చేశారు. ఆయననే ఒక మాదిరి. కాబట్టి పరిశుద్ధులారా, ఈ యొక్క ఆత్మఫలాలు, ఈ 9 ఆత్మఫలాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నేర్చుకొని వెళ్ళాలి ఈరోజు. ఈ విధంగానే ఎవరమైనా మనము చెప్పగలగాలి. 9 పదాలు నేర్చుకోలేమా? చెప్పండి. 9 పదాలు ఈరోజు నేను ఒక 3 పదాల గురించే మాట్లాడతాను. అయితే ఆత్మఫలాల గురించి స్పష్టముగా పరిశుద్ధ గ్రంథము రాయబడింది. ఓ పరిశుద్ధ సమాజమా, ఓ గలతీ సంఘస్థులారా, మీరు ఈ ఆత్మఫలాలు ఫలించినట్లయితే, ఈ ఆత్మఫలం ఫలిస్తే మీరు ఏం పొందుకుంటారు? పరిశుద్ధులారా, నీకు నిజంగా స్వస్థత వరమును పొందుకోవాలని నీకుందా ఆశ? అప్పుడు నువ్వు ఈ 9 ఆత్మఫలాలు ఫలించాలి. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలగాలని ఉందా? నీకు నిజంగా భాషలు మాట్లాడాలని ఉందా? మన మధ్యలో కర్ణమ్మ గారు, మరి మేము ఒక్కసారి కాదు 2 సార్లు కాదు చాలా మార్లు అమ్మ ఇంగ్లీష్లో తను పరిశుద్ధాత్మ చేత నింపబడి, మేము బుధవారం నాడు మేము ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్న చాలా మార్లు అమ్మ పరిశుద్ధాత్మ చేత నింపబడి భాష మాట్లాడింది. ఆమె ఇంగ్లీష్ భాష మాట్లాడింది. ఆమెకి ఇంగ్లీష్ అక్షరాలు తెలియదు. కాబట్టి భాషలు అంటే మనకు పక్కవారికి అర్థం కావాలి, వారికి రాని భాష అయి ఉండాలి. కాబట్టి భాషలు మాట్లాడాలని నీకు అలాంటి ఆత్మచేత నింపబడాలని నీకు ఉందా? లేదా నీకు ప్రవచనావరము, నీకు ప్రవచనము చెప్పే ఆ యొక్క తలాంతు పరమ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇవ్వాలని, నువ్వు పొందుకోవాలని నీకు ఉన్నదా? నువ్వు నిజంగా బుద్ధివాక్యమును ఉపదేశించాలని, జ్ఞానవాక్యమును ఉపదేశించాలని, మరి అద్భుతాలు చేసే శక్తి ఇవి ఈ 9 కృపావరములు నీకు పొందుకోవాలనుంటే మరి ఈ 9 ఆత్మఫలాల గురించి మనము ప్రయాసపడతాం. అవునా కదా? చెప్పండి, ఎందరికి ఆశ ఉంది ఆ 9 కృపావరములు ఫలించాలని ఉందని? ఎందరికి ఆశ ఉంది చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. సో అందరూ ఫలించాలి. పరమ తండ్రి ఆయన ప్రాణం పెట్టింది ఒకరి గురించో ఇద్దరి గురించో కాదు, సర్వలోకము గురించి సుమా. సర్వలోకము, సముద్రము జలముతో నిండి ఉండుట ఎంత
నీకు జ్ఞానము కావాలని ఉందా, ముందుగా నువ్వు ఆత్మఫలాలు ఫలించు. అంటే ఇవి చేస్తే అవి పొందుకుంటాము. ఈ 9 చేస్తే, ఈ 9 గురించి ప్రయాసపడితే, ఈ 9 ఆత్మఫలాల గురించి ఒక్కొక్క ఇవేదో కష్టతనమైనవి కాదు సుమా. ఈ దిన మనకు 3 ఆత్మఫలాల గురించి ధ్యానించుకుందాము. ప్రేమ, సంతోషము, సమాధానం. ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ 3 కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది, ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటుంది, ఒకదానికొకటి అనుబంధము కలిగి ఉంటుంది. పరిశుద్ధులారా, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా, నీకు సంతోషమే, నీలో సమాధానమే, నీలో సమాధానమే. సంతోషించేవారు ఉన్నారు, లోకంలో సంతోషించేవారు ఉన్నారు, వారిలో ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో రకరకాలుగా మరి చోట్లకు వెళ్ళి, క్లబ్బులకు వెళ్ళి, ఎక్కడికో వెళ్ళి సంతోషిస్తుంటారు. ఆ సంతోషం ఉన్న వారికి ప్రేమ ఉన్నదని అర్థం కాదు. కానీ ప్రేమలో ఇవన్నీ ఇమిడి ఉంటాయి సుమా. సో కాబట్టి ఆ ప్రేమామూర్తి నీ కొరకు, నా కొరకు ఆ గొల్గతాగిరిలో వేలాడదీయబడ్డాడే, తన రక్తము కార్చాడే. కాబట్టి ఆనాడు యూదులు చంపారు అనుకుంటున్నాం మనము, కానీ ఆయన నీ కొరకు, నా కొరకు బిడ్డ, ఆయన ప్రేమ చూపింది నీ కొరకు, నా కొరకు. కాబట్టి పరిశుద్ధులారా, మనము మరి ఆ యొక్క ప్రేమను కలిగి ఉన్నామనడానికి మరి ఇదే కొరింథీ సంఘానికి రాస్తూ ఆ 12వ అధ్యాయమేమో, ఆ మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం అంతానేమో ఆ కృపా వరముల గురించి రాస్తుంటాడు. 13వ అధ్యాయంలో మొత్తము ఆ 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించే మాట్లాడతాడు, ప్రేమ గురించే మాట్లాడతాడు. సో మీకు ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే ఆ యొక్క మొదటి కొరింథీ 13వ అధ్యాయం మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళాక కానీ రేపు కానీ మీరు చదువుకోండి. ఏ విధంగా అంటే తెలియని విషయాలు, నేను కొత్త విషయాలు ఏమి ఉపదేశించడం లేదు పరిశుద్ధులారా. సో తెలిసిన వాటినే మళ్ళీ నిజంగా మనము ఎంతగా ఆ ప్రేమ కలిగి ఉన్నాము. కొరింథీ పత్రికలో ఆయన రాస్తూ అంటాడు, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 4, 5, 6, 7 వచనాలు. ఎవరు సహాయం చేయడం లేదు, మైక్ ఎవరి దగ్గర లేదా, అలిగారా లేక నా పైన కోపంగా గద్దించాడని. మరి అవును, ఆయన వాక్యము అందరికీ తగులితేనే అందరూ దీవించబడతారు సుమా. అందరూ తగులితే పక్షిరాజు తన గూడును ఎందుకు రేపుతుందట చెప్పండి, ఎందుకు రేపుతుందట? తన పిల్లలకు ఎగరడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి కొరకు, తన పిల్లలు పక్షులు వేటాడడానికి అవి ట్రైనింగ్ ఇవ్వడానికి కొరకు అది గూడును రేపుతుంది. పైకి తీసుకెళ్ళిపోతుంది పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద పెట్టుకొని తీసుకెళ్ళి ఏం చేస్తుంది, రెక్కల్ని ఇలా ముడుచుకుంటుంది. ఢామని పడిపోతుంటాయి కిందికి, అవి ఢామని పడిపోతుంటే మళ్ళీ వేగంగా, వాటికన్నా వేగంగా వచ్చి కిందికి వచ్చి మళ్ళీ ఆ రెక్కల మీద, అంటే అక్కడ నేర్పుతుంది పక్షిరాజు, ఎగరడము నేర్పుతుంది. పరిశుద్ధులారా, సేవకులం మేమంతే. ఏ ఒక్కరి మీద మాకు కోపం ఉంటే మేము ఆయన నీతిని నెరవేర్చేవారము కాదు. నిమిషమాత్రమే నిన్ను విసర్జించిన శాశ్వత కాలము నిన్ను ప్రేమించును. నిమిషమాత్రమే నిన్ను విసర్జించిన శాశ్వత కాలము నిన్ను ప్రేమించును. పర్వతముల మెట్టలు తత్తరిల్లినా, పర్వతముల మెట్టలు తత్తరిల్లినా, నీ తండ్రి నిత్య కృప నిన్ను విడువదు, నిన్ను విడువదు. సింధూర మస్తకి వృక్షములారా, నరికివేయబడిన మొద్దులారా, సింధూర మస్తకి వృక్షములారా, పేరు పెట్టి నిన్ను పిలచిన యెహోవా నమ్మదగిన వాడు నరుడు కాడు. పేరు పెట్టి నిన్ను పిలచిన
తండ్రి మీకు స్తోత్రములు. కొన్నిసార్లు నిమిషం మాత్రమే మనల్ని ఆయన వదిలిపెడుతుంటుంటాడు. ఎందుకు? ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన భక్తులు కూడా ఆయన కలిగిన మనసే కలిగి ఉండాలి. ఆయన భక్తులు కూడా ప్రవక్తలు ఎందరో హెచ్చరిస్తూ వచ్చారు, ఎవరిని శిక్షకు గురి కాకూడదని, వారు ఆశీర్వాదాలు పొందుకోవాలని. మన రక్షకుడైనా మన విమోచకుడైనా నజరేయుడైనా యాషువానే అంటాడు. ఎవరిని? శాస్త్రులను పరిశీలనను పట్టుకొని సున్నము కొట్టిన సమాధుల్లారా అని. అంటే దాని ఉద్దేశం ఏంటి? వారు ఆ సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు వారు అంతరంగమని తప్ప వారు ఆ సమాధుల్లాగా ఉండాలని కాదు, వారు దీవించబడిన స్థితిలో ఉండాలని. అపోస్తలుడైన పౌలు గారు ఇంకా గొప్పగా హెచ్చరిస్తూ మాట్లాడుతుంటాడు. అయితే పరిశుద్ధులారా, మరి మనము ఆ యొక్క ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. 4వ వచనం 13వ అధ్యాయం 4వ వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏం చేస్తుందట? ప్రేమ కలిగి ఉండాలంటే దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనము విచారించుకున్నదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. దేన్ని మనసులో ఉంచుకోదు? ప్రేమ. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఎవరి మీదను అపకారము నీ మనసులో ఉంచుకోవచ్చు పరిశుద్ధుడా. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఏ ఒక్కరి ఎడల కూడా నువ్వు అమర్యాదగా ఉండవు. ప్రేమ డంబముగా, కొందరు డంబాలకు వెళుతుంటారు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అదేవిధంగా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుము, అన్నిటినీ తాలుకొనును. ప్రేమ ఏంటట? అన్ని స్థితిగతులను తాలుకుంటుంది, అన్ని పరిస్థితులను భరిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది ప్రేమ. నువ్వు ప్రేమ చూపిస్తే, ఇంకొక మాట, చక్కని మాట మరి ఏమంటాడు? నువ్వు ప్రేమిస్తున్నట్టయితే, నీ సహోదరిని ప్రేమిస్తే నువ్వు తప్పిదములను దాచిపెడతావు అంటాడు. ప్రేమ తప్పిదములను దాచిపెడుతుంది. అవును పరిశుద్ధులారా, కొన్ని మార్లు మేము అనేకుల యొక్క కుటుంబాల యొక్క తప్పిదాలను మేము దాచిపెడుతుంటాం, మా గుండెల్లో దాచిపెట్టుకుంటాము. అందుకే మాకు ఫోన్లు చేసి చెప్తారు, అన్నా మా పరిస్థితి ఇది, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి చెప్తారు తప్ప వారి గుట్టు మేము నలుగురిలో విప్పడానికి కాదు. అదేవిధంగా పరిశుద్ధులారా, మీకు ఎవరైనా వారి శ్రమల గురించి, వారి బాధల గురించి, వాళ్ళ కష్టాల గురించి చెప్తున్నారంటే మీరు వినండి, ప్రార్థన చేయండి తప్ప మీ పక్క వారికి, వారికి, వీరికి చెప్పడానికి కాదు సుమా. నువ్వు ప్రేమిస్తున్నట్టు అయితే తప్పిదాలు ఒక కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఉన్నవి చెప్తారు. ఒక భార్య భర్తలట, మరి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులట. అయితే సాయంకాలము మరి ఆ యొక్క భార్య కొంచెం లేటుగా రావడం జరిగింది ఆఫీస్కు. మరి రోజు వాళ్ళకు ఒకటే ఒక కుమారుడట. రోజు ఆమె వచ్చిన తర్వాత వేడి వేడి రొట్టెలు చేస్తుంటే, వేడి వేడి రొట్టెలు పెంక మీద చేస్తుంటే తింటుంటారట తండ్రి కొడుకులు. ఆ రోజు మరి ఏం జరిగిందో పాపం ఆమెకు, ఆ రొట్టెలన్నీ మాడిపోతున్నాయి. తండ్రి తింటున్నాడు, కుమారుడు తింటున్నాడు. తండ్రి తింటూ చాలా బాగా చేస్తున్నావు, రొట్టెలు బాగున్నాయి అంటున్నాడు. మాడిపోయిన మాట పలకడం లేదు. కుమారుడేమో తండ్రిని చూస్తున్నాడు, ఏంటి మా డాడీ ఇలా అంటున్నాడు ఏంది, వాళ్ళ మా డాడీ అబద్ధాలు చెప్పొద్దని అబద్ధాలు చెప్తున్నాడు ఏందని మనసులో అనుకుంటున్నాడు. కానీ తల్లి ఎదుట అంటే మరి తల్లి ఏమంటుందో అని తల్లి మరి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత బయటతో, డాడీ ఎందుకు డాడీ ఈరోజు అబద్ధం చెప్పావు, రొట్టెలన్నీ మాడిపోతున్నాయి కదా అంటే, ఆ భోజనం నుంచి లేచే ముందు తన భార్యను ఒక మాట అడిగాడట, అమ్మ ఈరోజు ఆఫీసులో అంతా సవ్యంగానే జరిగిందా అని అడిగి ఇంకా చేయి కడుక్కున్నాడు. నానా, మన అమ్మ వంటలు చక్కగా చేస్తుందా లేదా, చాలా బాగా చేస్తుందా లేదా, నీకు తెలుసు కదా. అవును డాడీ చాలా బాగా చేస్తుంది. ఈరోజు తనకి ఏదో ఆఫీసులో ఏదో పరిస్థితి జరిగింది, ఏదో టెన్షన్ పరిస్థితి జరిగింది, అందు గురించి ఆమె మనసు ఇక్కడ లేదు, చేస్తుంది. మనకు రొట్టెలు వేడి వేడి రొట్టెలు పెట్టాలి కాబట్టి నేను ఆమె తప్పిదాన్ని దాచిపెట్టినా తప్ప, మమ్మీని నేను ప్రేమిస్తున్నా కాబట్టి నేను తప్పిదం దాచిపెట్టాను తప్ప నేను అబద్ధం ఆడలేదు బేటా అని చెప్పి ఆ కుమారుడు నిజంగా గ్రహించాడు, ఓహో డాడీలో ఉన్న ఉన్నత భావం. కాబట్టి చిన్నదే పరిశుద్ధులారా, చిన్న విషయాలనే భార్య భర్తల మధ్యలో ఏంటి నేను ఎలా కనబడుతున్నాను, రొట్టెలు ఇలా మాడిపోవడం అయిపోతుంది. అక్కడే పాపము ఆమె ఏ స్థితిలో నుంచి వచ్చిందో, ఏ పరిస్థితుల నుంచి ఆఫీస్ నుంచి వచ్చిందో నీవు తెలుసుకోకుండా తర్వాత రాత్రి పడక గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పిందట, అయ్యా ఇలా జరిగింది, ఇలా జరిగింది. సో అవి జరుగుతుంటాయమ్మా, అవి సర్వసాధారణం, మనం భరించాలి. కాబట్టి పరిశుద్ధులారా, ప్రేమ ఏం చేస్తుంది? తప్పిదములను కప్పిపుచ్చుతుంది. భార్య తప్పిదములను భర్త కప్పిపుచ్చుతాడు కొన్ని సుమారు.
భర్త యొక్క తప్పిదములను భార్య కప్పిపుచ్చుతుంది. మరి బిడ్డల యొక్క తప్పిదాలను తల్లిదండ్రులు కప్పిపుచ్చుతారు. అదేవిధంగా పరిశుద్ధులారా, మీరు మాకు ఆత్మీయ పిల్లలుగా మేము ఎంచి ఒక తల్లిలాగా, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రసవ వేదన పడ్డాను అంటాడు. మేము అనేక కుటుంబాల గురించి ప్రసవ వేదన పడుతున్నాము. అది మీకు అర్థం కాదు పరిశుద్ధులారా, అది మీకు అర్థం కాదు. మా ప్రసవ వేదన మా పరమ తండ్రికే తెలుసు. మా ప్రసవ వేదన పరలోకపు తండ్రికే తెలుసు. అయ్యా, ఈ బిడ్డలు, ఈ కుటుంబం ఆశీర్వాదం కోల్పోతున్నారు, ఈ బిడ్డలు మీ దీవెనలు కోల్పోతున్నారు, ఇంత ప్రయాసపడుతున్నా మా ప్రయాస వ్యర్థమవుతుందేమోనని మేము వేదన చెందుతుంటాం పరిశుద్ధులారా. అది మీ క్షేమము కోరే, మీ మేలు కోరే, మీ దీవెనలు పొందుకోవాలని. కాబట్టి మీరు ఆత్మ ఫలాలలో మొట్టమొదటిది ప్రేమ. ఆ ప్రేమ అనేది మీరు ఫలిస్తే అప్పుడు సంతోషము మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. నువ్వు ప్రేమలో వృద్ధి చెందుతున్నట్లయితే. సో ఆ 1 కొరింథీ 13వ అధ్యాయము చాలా చక్కగా చాలా మీరు చదువుకోండి పరిశుద్ధులారా. అక్కడ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అని చెప్తూ ఈ మూడిట్లో శ్రేష్టమైంది ప్రేమ అంటాడు. ప్రేమని మించింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆజ్ఞలన్నిటినీ ప్రేమ అనే ఒక్క మాటలో దాచిపెట్టబడి ఉన్నాయి అంటాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెబుతూ ఇవన్నీ కూడా ప్రేమ అనే ఒక్క మాటలో నిగూఢంగా ఉన్నవి అంటాడు. నిగూఢంగా ప్రేమ అనే ఒక్క మాటలో. కాబట్టి పరిశుద్ధులారా, నీవు ఎదుటివాన్ని ప్రేమించడమే నేర్చుకో, క్షమించడమే నేర్చుకో. అప్పుడే నువ్వు ఆయన బిడ్డగా పిలువబడతావు. అప్పుడు నీకున్న శరీర సంబంధమైన ఆ కార్యములన్నీ ఈ ఆత్మ ద్వారా నువ్వు జయించిన దానివిగా ఉంటావు. అప్పుడు దీర్ఘశాంతము ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావు, ఇవన్నీ పొందుకుంటావు. కాబట్టి సంతోషము విషయంలో ఒక మాట, చక్కని మాట సొలొమోను రాజు గారు అంటాడు. 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 41వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయం 41లో చివరి లైన్. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. అయ్యా, ఎవరు? సొలొమోను రాజు గారు మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఇజ్రాయెల్ను ఆశీర్వదిస్తూ, ఎందుకంటే నాకు చాలా ప్రీతికరమైన ప్రార్థన, చాలా ఇష్టకరమైన ప్రార్థన ఏదంటే, సొలొమోను రాజు గారు మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆయన ఇజ్రాయెల్ ఆ యొక్క లక్షల ప్రజల ఎదుట మోకరించి ఆయన చేసిన ప్రార్థన 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో ఉంటుంది. అదేవిధంగా 2వ దినవృత్తాంత గ్రంథములో ఈ యొక్క 6వ అధ్యాయంలో అందులో అంటున్నాడు అన్నట్టు, అయ్యా, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. పరిశుద్ధులారా, పరిశుద్ధ సమాజమా, మీరు దేన్ని పొందుకున్నప్పుడు మేము మాకు సంతోషము? మీరు మేళ్ళ చేత దీవించబడినప్పుడు, మీరు మేలు పొందుకున్నప్పుడు, మీరు మేళ్ళ చేత ఆశీర్వదించబడినప్పుడు. మరి తెనాలిలో ఉన్న చంద్రకిరణ్, మరి వాళ్ళ తల్లిగారు వచ్చారు మొన్న, ఎస్తేరు చెల్లెమ్మ, 582 మార్క్స్ వస్తున్నాయి అంకులని ఫోన్ చేసి చెప్పినప్పుడు, నీట్లో 582. మా సంతోషానికి అవధులు లేవు, నిజంగా చెప్తున్నా. నా ఆనందానికి అవధులు లేవు. సో అంటే దేని బట్టి సంతోషము? మేళ్ళ చేత పరలోకపు, నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చినట్టు ప్రార్థన చేయండి అంకుల్, మీ ప్రార్థనల వల్లనే మాకు సీట్ వచ్చింది అని. లేదు నాయన, మీ తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి, మీ తల్లి యొక్క నీతిమంతుల యొక్క పరిశుద్ధుల యొక్క విశ్వాస సహితమైన ప్రార్థనలు బట్టి, ఓకే, మా ప్రార్థన సహకారంగా పనిచేసి ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ సమాజమా, ఎప్పుడు మీరు మేళ్ళ చేత తృప్తిపరచబడుతున్నప్పుడు మీరు చిన్నబాబు తమ్ముడు మొన్న మరి సడన్గా అనుకోకుండా వచ్చారు. వారి యొక్క తెలిసిన ఒక పాస్టర్ అమ్మగారు మరి నిద్రించిన దాన్ని బట్టి సండే వచ్చి మళ్ళీ మండే వెళ్ళిపోయారు. అప్పుడు చెబుతూ అన్నాడు అన్నట్టు, ఒక విషయం చెప్తూ, అన్నా, యథార్థంగా చెప్తున్నా అన్న, ఖతార్ దేశానికి నేను వెళ్ళానంటే ఒకే ఒక్క యవనస్తుని గురించి అని చెప్తే అతిశయోక్తి కాదేమో అన్నా అన్నాడు. ఆ యవనస్తుని పేరు నేను చెప్పదలుచుకోలే ఇక్కడ. ఒకే ఒక్క యవనస్తుని గురించి అన్నా, నేను ఇక్కడికి ఆ ఖతార్ దేశాన్ని వెళ్ళానంటే, ఆ YMPM ఖతార్ ఏర్పడ్డదంటే ఆ ఒకే ఒక్క యవనస్తుని గురించి. కాబట్టి పరిశుద్ధులారా, ఏ ఒక్కరి గురించో మీ గురించే ఈ యొక్క YMPM హైదరాబాద్ ఏర్పాటు ఉండవచ్చు, మా గురించి కాదు. ఏమో మేము అందరికి ప్రకటించి భ్రష్టం అయిపోతామేమో, మా లెక్క ఆయన చూసుకుంటాడు. కానీ మేము తెలియపరచకుంటే, మీరు మేలు పొందుకునేటట్లుగా మేము ఉపదేశించకుంటే,
మీరు ఆశీర్వదించబడినట్లుగా మేము ఉపదేశించకుంటే రెట్టింపు శిక్షకు మేము పాత్రలం అవుతాం. రెట్టింపు ఆశీర్వాదము కోరి బయలుదేరాము, అన్నిటిని త్యజించుకొని బయలుదేరాము, ఈ లోకంలో శ్రమలు అనుభవించడానికి బయలుదేరాము. ముళ్ళబాట సువార్త సేవ చేయడం అంటే ముళ్ళబాట, పూలబాట అని అనుకుంటారు చాలామంది. ముళ్ళబాటను మేము ఎంచుకోలేదు, ఆయన ఎంచుకొని ఇచ్చాడు ఈ పరిచర్య. నేను చెయ్యను తండ్రి, మొర్రో ఈ పని నాకు వద్దు, నా వల్ల కాదు, నేను మాట మాంద్యములే కలవాన్ని, నాకు వాక్చాతుర్యం లేనివాన్ని, నాకు మాట్లాడ నాకు శక్తి చాలదయ్యా. కానీ పరిశుద్ధులారా, మీరు మేళ్ళ చేత మీ కుటుంబాలు దీవించబడినప్పుడే మాకు సంతోషం. మా ప్రార్థనలకు, అవును నాయనా, మా ప్రార్థనలకు జవాబిచ్చారు, మీరు ఈ కుటుంబాలను ఆశీర్వదించారు, ఈ కుటుంబాలను దీవించారు, ఉన్నతమైన స్థితిలో కుటుంబాలను నిలబెడుతున్నారు తండ్రి అని, అది మా సంతోషము. మా సంతోషమే, మనందరికీ తెలుసుగా సంతోషం ఏంటి? సంతోషమే సగము బలము. సో అంటే మనం చేసే దాంట్లో, మనం తినే ఆహారం ద్వారా సంతోషం, ప్రతిదాని సంతోషం, కానీ సంతోషం మాకు అధిక బలాన్ని ఇస్తుంది, ఇంకా ప్రార్థన చేయడానికి కొరకు, ఇంకా ప్రయాసపడడానికి కొరకు సుమా. కాబట్టి పరిశుద్ధులారా, అందుకే ఇదే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు సొలొమోన్ రాజు గారు. సామెతల గ్రంథము 11:10, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుట ఒక పట్టణానికి సంతోషకరమట. ఒక పట్టణంలో నీతిమంతులు వర్ధిల్లుతూ ఉంటుంటే ఆ పట్టణస్థులందరూ సంతోషిస్తారట. బోయజు గారు వర్ధిల్లినప్పుడు ఆ పట్టణస్థులందరూ సంతోషించారు. నయోమమ్మ వర్ధిల్లినప్పుడు, రూతమ్మ వర్ధిల్లినప్పుడు ఆ పట్టణస్థులు, ఆ యొక్క పట్టణస్థులందరూ సంతోషించారు. ఏ పట్టణస్థులు? బెత్లెహేము పట్టణస్థులందరూ. సో బోయజు గారు ఆశీర్వదించబడితే ఆ పట్టణస్థులందరూ సంతోషించడం ఏంటి? రూతమ్మ ఆశీర్వదించబడితే పట్టణస్థులందరూ సంతోషించడం ఏంటి? నయోమమ్మకు వృద్ధాప్యమందు కుమారుడు పుట్టాడని వారందరూ సంతోషించడం ఏంటి? అమ్మా, నీకు 7 కుమారుల కంటే నీకు యోగ్యురా, నాకు కుమార్తె ఉంది కదా. సో వాళ్ళందరూ సంతోషిస్తున్నారు, పట్టణస్థులందరూ. కాబట్టి పరిశుద్ధులారా, మరి నీతిమంతులు వర్ధిల్లుతుంటుంటే ఆ పట్టణంలో ఉన్నవారందరూ సంతోషిస్తారు, ఆ పట్టణంలో ఉన్నవారందరూ సంతోషిస్తుంటారు. కాబట్టి నీతిని అనుసరించే మనమందరము నీతిమంతులనే భావనతోనే మీరు వర్ధిల్లాలనే మా తపన. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. 23, 24. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. హల్లెలూయా. ఎవరికట? నీతిమంతుని తండ్రికి ఇంకా అధిక సంతోషమే కాదు, అధిక సంతోషం దేని బట్టి కలుగుతుందట? తన కుమారుణ్ణి చూసి. కుమారుడు పుట్టగానే కాదు, వాడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అవుతుంటుంటే తండ్రి సంతోషిస్తాడు. అది తండ్రి యొక్క లక్షణము. కాబట్టి నీతిమంతుణ్ణి కన్న తండ్రి, ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు పరిశుద్ధులారా. కాబట్టి మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు సంతోషించినట్లుగా మీరు ఫలించండి, మీరు ప్రేమలో వర్ధిల్లండి, మీరు ప్రేమలో వృద్ధి కాండి. సో మీరు ప్రేమని ఆ వేరులు పారండి. సో ప్రేమలో మీరు వర్ధిల్లితే మరి మీకు సంతోషము, మీ కుటుంబానికి సంతోషము, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు సంతోషము, మీ తల్లిదండ్రుల తర్వాత మాకు సంతోషం, మీ తల్లిదండ్రుల తర్వాతనే సుమా మాకు సంతోషము. ఎంతో మీ గురించి మేము ప్రయాస పడుతున్నాము. కాబట్టి మీరు వర్ధిల్లడము మాకు సంతోషము, మీరు వర్ధిల్లడము, మీరు దీవించడం పట్టణస్థులకు సంతోషము. కాబట్టి మీ ఇరుగు పొరుగు వారు సంతోషిస్తారో లేదో నాకు తెలియదు, ఈర్ష్యపడతారేమో. ఈర్ష్యపడేవారు వాళ్ళు భక్తిహీనులే సుమా. నీవు వర్ధిల్లుతుంటే ఈర్ష్యపడతారు చూడు, వారు అపవాది సంబంధికులు. నీవు వర్ధిల్లుతుంటే సంతోషిస్తారు, వారే ఆయన సంబంధులు సుమా. కాబట్టి నీ వర్ధిల్లుట పట్టణానికి సంతోషం. సో ఇక సమాధానం గురించి మరి కొన్ని మాటలు చూసుకొని మనము ముగింపులోకి వద్దాము. సో సమాధానము ఈరోజు ఏది? ఆత్మఫలాలు 3 గురించి ధ్యానించుకుందామని చెప్పాను కదా. మొట్టమొదటి ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము. మొదటి సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చాలామార్లు దీన్ని ధ్యానిస్తుంటాం మనము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున
బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానంగానే వచ్చి తిని. ఎవరు? సమూయేలు గారు వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నాడు? బెత్లెహేము పట్టణానికి వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? వీరికి సడన్గా వచ్చాడు. ఆయన ఏ రోజులలో వస్తాడు? నియామక కాలంలో వస్తాడు. ఎవరైనా ఒక ప్రార్థన కూటం పెట్టుకుంటే వస్తారు. ఎవరైనా ఒక బలిని అర్పిస్తున్నాడంటే వస్తాడు సమూయేలు గారు. కానీ హఠాత్తుగా వస్తున్నాడు. సో ఆ పట్టణస్థులందరూ భయపడి, అయ్యా మీరు సమాధానంగానే వస్తున్నారా? ఎందుకు వెళ్ళాడు పరిశుద్ధులారా? ఎందుకు వెళ్ళాడు సమూయేలు గారు ఆ పట్టణానికి? దావీదు గారిని అభిషేకించడానికి. ఎందుకు? సౌలు దగ్గర నుంచి ఆత్మ వెళ్ళిపోయింది, పరమ తండ్రి ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది. కానీ పరలోకపు తండ్రి ఆయన పశ్చాత్తాపడుతూ కూర్చోడు. నీవు యోగ్యుడిగా లేకపోతే నీ యోగ్యతను ఇంకొకరికి ఇస్తాడు సుమా. నీ యోగ్యతను నిలబెట్టుకొని నువ్వు ఆత్మఫలాలు ఫలిస్తే నిన్ను ఇంకా రెట్టింపు ఆశీర్వాదాల చేత నిన్ను దీవిస్తాడు. కాబట్టి పరిశుద్ధులారా, ఆత్మఫలాలు ఫలిద్దాము, ఆత్మఫలాలు ఫలించండి, ఆత్మవరాలు కృపావరాలు పొందుకోండి. సో కాబట్టి ఎవరి దగ్గర ఉంది ఇది? ఎవరి చేతుల్లో ఉంది పొందుకోవడము? మన చేతుల్లో పెట్టాడా లేదా? ఆత్మఫలాలు ఫలించి ఆ యొక్క కృపావరములు మనం పొందుకునే వారముగా. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, ఇది అందరికీ తెలిసిన మాటనే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇది చెప్తే అందరూ సమాధానపరచువారు ధన్యులు, వారు ఎలోహిము కుమారులు అనబడతారు. సో సమాధానపరిచే వారముగా మనం ఉండాలి సుమా. సమాధానపరిచేవానివిగా నువ్వు ఉన్నావా? లేకుంటే కుటుంబాలలో అసమాధానం కలిగజేసే వాడివిగా ఉన్నావా? నేను ఇది అతిశయోక్తి గురించి చెప్పుకోవడం లేదు. ఎగ్జాక్ట్లీ 30 years బ్యాక్ నాకు స్నేహితుడు డాక్టర్ గారు ఉండేవారు. ఆ డాక్టర్ గారు నాకన్నా 9 years పెద్ద. వారి మిస్సెస్ ఆమె డబుల్ ఎంఏ చేసింది. ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ ఇంకో లిటరేచర్ ఏదో చేసింది, డబుల్ పీజీ. వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చినాయి, భార్య భర్తల మధ్యలో. మాకు పరిచయాలు అయ్యి 2 సంవత్సరాలైంది. జనార్దన్ నువ్వు రావాలని పిలిచాడు, వెళ్ళాను. సో ఏదో నాకున్న మరి అనుభవ ఆత్మీయ జ్ఞానం చొప్పున వారిని చెప్పాను. అయితే నన్ను పిలిచిన స్నేహితునే గద్దించాను, మీరు పొరపాటు చేస్తున్నారు. ఆయన భార్య ఎదుట ఆయననే గద్దించాను. నిజంగా ఆయన బయటకు వచ్చి, జనార్దన్ నా కళ్ళు తెరిపించావు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. ఆ రోజు వరకు నాకు ఈ మాట తెలియదు సుమా, ఎందుకంటే నేను ఓనమాలు నేర్చుకున్న స్థితిలో ఉన్నాను. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అవును పరిశుద్ధులారా, మీరు సమాధానపరిస్తే మీరు ఆయన పిల్లలుగా పిలువబడతారు. సమాధానపరచడానికి ప్రయాసపడాలి తప్ప కుటుంబాలలో అసమాధానం కలిగజేయడానికి కాదు. సమూయేలు గారు వెళుతున్నది ఇజ్రాయేళ్లకు సమాధానపరచడానికి కొరకు. అసమాధానకరమైన రాజు ఉన్నాడు అక్కడ, అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న రాజున్నాడు. అభిషేకించడానికి తైలముతో నింపబడి పరమ తండ్రి ఉపదేశించిన విధంగా ఆ యొక్క పట్టణానికి వెళ్ళాడు. అక్కడ మరి దావీదు గారిని అభిషేకించాడు. కాబట్టి పరిశుద్ధులారా, మనము సమాధానపరిచే వారంగా ఉందామా? ఉంటే ఇంకా ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు కీర్తనకారుడు. 37వ అధ్యాయము, ఇది మీ హృదయమైన పలకల మీద రాసుకోండి. 37 ఈజీగా గుర్తుంటుంది. కీర్తన 37. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచువారి సంతతి నిలుచును. హల్లెలూయా. సమాధానపరచువారి యొక్క సంతతి అట ఎల్లకాలము నిలిచి ఉంటుంది, ఆకాశం ఉన్నంత కాలము. సో కాబట్టి పరిశుద్ధులారా, దావీదు గారు మాత్రమే రాస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన జీవితకాలం అంతా సమాధానంగా ఉండడానికే ప్రయాసపడ్డాడు. ఆయన జీవితకాలం అంతా ఆయన తరుముచున్న వారిని, చివరికి ఆయన కుమారుడు ఎవరు తరిమినా అందరి పారిపోతూ సమాధానం గురించే ప్రాకులాడిన వ్యక్తి. అందుకే హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. నీవు ఆయన హృదయానుసారుడిగా పిలువబడాలని ఉందా? నువ్వు సమాధానం గురించి ప్రయాసపడు. ఆ సమాధానం మరి బంధము చేత మనల్ని సమాధానపరచడానికి, పరలోకముతో సమాధానపరచడానికి ఆయన ఆ పరమును వీడి భూమికి వచ్చాడు. పరలోకముతో మనల్ని సమాధానపరచడానికి. లేదంటే మనము పాతాళం వెళ్ళవలసిన వారము, చెరకు వెళ్ళవలసిన వారము. చెర నుంచి మనం విడిపించి పరలోకమునకు సమాధానపరచడానికి కొరకు ఆ దివిని వీడి భూమికి వచ్చాడే.
కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఈ భూమి మీద ఉండి ఏ కార్యాలు చేస్తున్నావు? సమాధానపరచడానికి చూడు. కాబట్టి ఆత్మఫలాల్లో 9 ఈ మూడిటి గురించి మళ్ళీ నేను నెక్స్ట్ మెసేజ్ చెప్పేవారు. నెక్స్ట్ మెసేజ్లో ఇంకొక 3 ఆత్మఫలాల గురించి చూసుకుందాము. కాబట్టి పరిశుద్ధులారా, ఆత్మఫలాలు ఫలిస్తే ఆ యొక్క కృపావరములు 9 కృపావరములో మరి ఎన్ని పొందుకుంటావో తెలియదు, ఎన్ని ఇస్తాడో పరమతని తెలియదు. ఒక్కొక్కరికి 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. సో ఎన్ని కృపావరాలు పొందుకోవాలని నువ్వు ప్రయాసపడుతున్నావో ఈ 9 ఆత్మఫలాలు ఫలించడానికి ఇవి ప్రయాసపడితే అవి పొందుకుంటావు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే అవి మార్క్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. క్వశ్చన్ పేపర్ ఏంది ఇప్పుడు మనకు? ఆత్మఫలాలు ఫలించడం. ఆత్మఫలాలు ఎంతగా ఫలిస్తామో, ఎంతగా ప్రేమ చూపుతామో, ఎంత ప్రేమగా మనం కనపరుస్తామో, సో ఎంత మరి సంతోషిస్తుంటామో. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సమాధానం ఉంటుంది. సో సమాధాన బంధం చేత ఒకరినొకరము మనము సమాధానపరుచుకుంటూ, ఒకరి ఎడల ఒకరు మనము సమాధాన బంధం చేత మనము మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూసి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడతాము. మనం ఆత్మచేత నడిపించబడుతున్న వారం కదా. ఆత్మ ఒప్పుకుంటేనే కదా మనం ఆ యొక్క శరీరం అనే రొట్టెను తీసుకున్నాము. ఆత్మ ఒప్పుకోకుండా తీసుకున్నామా? ఆత్మ మనకు ఒప్పుకోలు కలుగజేస్తేనే కదా పాదాలు కడిగావు. సో పరిశుద్ధులారా, కాబట్టి ఆ ఆత్మఫలాలు మీరు ఫలించండి. ఆత్మవరాలు కృపావరములు అనే బహుమానముగా. సో అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటివారికి వ్యాధి నయమడం కాదు, నీ దేహంలో ఉన్న వ్యాధి పారిపోతుంది. హల్లెలూయా! నీ దేహంలో ఉన్న వ్యాధి పారిపోతుంది. నిన్ను ఆవరింపజూస్తున్న దురాత్మ పారిపోతుంది, నీ దగ్గరికి రాదు. దుష్టశక్తులు నీ దగ్గరికి సమీపంలోనికి రావు. నీ పెదవుల గుండా మాట వెలువడుచుంటూనే, నీ పెదవుల గుండా ప్రార్థన వెలువడుచుంటుండగానే ఇతరులకు కలుగుతుంది. నీ ఇంటి చుట్టూ, నీ చుట్టూ కంచె వేసి కాపాడుతాడు. కాబట్టి పరిశుద్ధ సమాజమా, ఆత్మఫలాలు ఫలిద్దాము. పరమ తండ్రి ఆత్మచేత నింపబడి దీవెనలు, ఆశీర్వాదములు స్వతంత్రించుకుందాం. పరమ తండ్రి మాటలు మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.